అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల అధ్యక్షురాలు గౌరవనీయులు శాంతిబాయి గారు, మరి ఎంపీడీఓ గారు, గారు, మండల ఉపాధ్యక్షులు, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు, ఎంపీటీసీలు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ గురించి సపరేట్ సమీక్ష నిర్వహించుకోవాల్సిన అవసరం ఉన్నది మళ్ళీ. ఎందుకంటే తాగే నీళ్ళు చాలా ఎక్కడ చూసినా తాగే నీళ్ళ గురించి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. సెక్రటరీలు ఎందుకంటే ప్రభు మీరు నేను మీకు అన్నాన్ని మీరు తప్పుగా అర్థం చేస్తూ ఉంటున్నారు. అందరు సెక్రటరీలో చెప్తున్నారు మీకు. ఎందుకంటే బాధ్యత ఫస్ట్ ప్రైమరీ బాధ్యత మీది. ఇప్పుడు ప్రభుత్వంకు మీరు అనుసంధానం కలపాలంటే మీరే ఉన్నది. ఎంపీటీసీలు కూడా ఎట్లా ఎంపీటీసీలో కూడా అయిపోయింది మరి ఇంకా 5 నెలలు అయిపోయా అనే లెక్కలు వాళ్ళు కూడా మా తరమైపోతున్న లెక్కలు వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీకు కోరుకున్నది ఏంటంటే ఫస్ట్ మీరు తప్పించుకోవడానికి వీలేదు. 5 ఏళ్ళు అయినాక మేము కూడా తప్పించుకోవచ్చు. కానీ మీరు ఎప్పటికీ మీరు ఉంటారు, పర్మనెంట్ రిటైర్మెంట్ అనుకుంటారు. కాబట్టి గతంలో చేసిన తప్పిదాలని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీకు ఎలా ఉన్నా కూడా మీకు లీవ్లో చెప్పిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేను మీకు తోడుగా ఉంటాను. నేను ఏదో మీద డామినేట్ చేస్తున్నా కాదు. మనం కరెక్ట్ ప్రక్షాళన చేసుకోవాలి, ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలి, ప్రజల ఆస్తులు కాపాడాలి, ప్రజల సమస్యలు తీర్చే విధంగా కృషి చేయాలి. మండల అధికారులతో కానీ, జిల్లా అధికారులతో కానీ, ప్రభుత్వ అధికారులతోనే మనం కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని చేయాలి. ఫస్ట్ ప్రైమరీ బాధ్యత మనది. కాబట్టి మీ దృష్టికి మరొకసారి చెప్తాను. అన్ని ఏ డిపార్ట్మెంట్ సమస్యలు వచ్చినా కూడా మీరు చూస్తాను. ఒకసారి మనము పొరపాటు చేసి సరిదిద్దుకునే దానికంటే ముందే పొరపాటు చేయకుండా ఉంటే పర్వాలేదు. ఇప్పుడు ఆ బిల్లులో మనకు రోడ్ అయ్యింది, రోడ్డు బిల్లుల గురించి మొత్తం పైసలు డ్రా చేయడం జరిగింది. ఇక గతంలో జరిగిందని మనం కూడా ఏమన్నది మేము కూడా చేస్తే అది పొరపాటు అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే కాకపోతే పని కరెక్ట్గా చేస్తున్నది ఫస్ట్ బిల్లు మీరు తొందరగా రికార్డ్ చేసి తొందరగా డ్రా చేసి ఇస్తే వాళ్ళు కూడా ఇంకా తొందరగా ఉత్సాహంతో పనిచేస్తారు. కాబట్టి మీకు చెప్పే ఏ అవకతవకలకు కూడా తావు లేకుండా చూడవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్తూ, ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఏ ప్రభుత్వ సమస్య ఉన్నా అతి త్వరలో ప్రభుత్వం తీసుకొని వస్తే విడతల వారీగా అన్ని తీరుస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీల స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికే 4 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. 11వ తేదీ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా హౌసింగ్ మంత్రి గారి వాళ్ళందరూ కలిసి ఎవరికైతే ఇంటి స్థలం ఉంటుందో వారికి ఇంటి స్థలంకు 5 లక్షల రూపాయలు ఇచ్చి వారిని ఆర్థికంగా సాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఇంటి స్థలాలు లేని వారికి కూడా ఇంటి స్థలం ఇచ్చి వారికి కూడా 5 లక్షల రూపాయలు, అంటే ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షల రూపాయలు వాళ్ళకి ఇల్లు నిర్మించుకునే విధంగా వారికి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అందుకే నేను మరీ ప్రసిద్ధాలకు వాళ్ళందరికీ ఏం చెప్తా ఉన్నా మీకు కూడా అంటే ప్రభుత్వ ఆస్తులు కాపాడవలసిన బాధ్యత ఉంది. ఒక్కొక్కరికి 70 గజాలు 80 గజాలు ఒక జాగా కేటాయిస్తే వారికి ఒక కుటుంబానికి ఒక ఇల్లు అయిపోతుంది, ఒక నీడ కల్పించిన వాళ్ళు అవుతారు. దాంట్లో మన ప్రభుత్వ అధికారులది మన ప్రజాప్రతినిధుల బాధ్యత ఉంటుంది. ఎవరో ఒకరు ఊళ్ళో పెద్ద మనిషి మొత్తం 2 ఎకరాలు 3 ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉంటుంది గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకుంటే వారి మీద మనం ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వారి నుంచి మళ్ళీ తిరిగి తీసుకొని వాళ్ళకు ఎవరైతే మీద బరువు బలిన వర్గాలు ఉన్నారో వారికి ఇళ్ల పట్టాలు ఇప్పించి వారికి ఒక నీడ కల్పించే విధంగా వారు ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షలు ప్రభుత్వం తరఫున శాంక్షన్ చేసే విధంగా మనం అందరం కృషి చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఒకటే కాకుండా రైతుల గురించి కూడా ఇప్పటి వరకు రైతు బంధు కొంతమందిని చేయడం జరిగింది. గతంలో దుబారా 100 ఎకరాలు 200 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న పెద్ద పెద్ద భూస్వాములకు కంపెనీలకు కూడా పెట్టుబడి రైతులు పంట పెట్టుబడి ఇవ్వడం జరిగింది. అసలు వాళ్ళు పంటనే పెట్టారు. అదే 100 ఎకరంలో 2 ఎకరాలలో 5 ఎకరాలలో రైతులు కష్టపడి వారి కుటుంబ సభ్యులందరూ దాంట్లో వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళకు నిజంగా రైతు బంధు అవసరం పడుతుంది. కాబట్టి ప్రభుత్వం అన్నిటి మీద అన్ని కోణాలు ఆలోచించి పెద్ద రైతులకు కాకుండా పెట్టుకునే స్తోమత ఉన్న రైతులకు కాకుండా నిజంగా పంటకు పెట్టుబడి లేని బీద రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతు భరోసా కింద
7,500 ఉన్నది మన 5,000 ఉన్నదాన్ని 10,000 ఉన్నదాన్ని 15,000 రూపాయలు కూడా చేయడం జరిగింది. దాన్ని కూడా అతి త్వరలో 5 ఎకరాల వరకు కానీ 10 ఎకరాల వరకు కానీ టోటల్గా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుందని చెప్తాము. తర్వాత ఆర్థికంగా మన గత 10 సంవత్సరాల నుంచి ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు గత ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి. అందుకే ఆర్థిక రూపాలు చాలా ఉన్నాయి. ఆర్థికంగా మన ప్రభుత్వం రాష్ట్రం దివాలా తీసింది. కొంత సమయం పడుతుంది. ఏ స్కీమ్ అయినా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సమయం పడుతుంది. ముఖ్యంగా రైతులందరికీ కూడా భరోసా ఇచ్చినట్టు 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా అతి త్వరలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే అప్పు తీరాలంటే అప్పు తీసుకోవడానికి తప్పుతలేదు. కాకపోతే దుబారా ఖర్చులన్నీ తగ్గించుకొని ప్రిన్సిపల్ అమౌంట్ అసలు వడ్డీ కలిపి కొంచెం బాగా తగ్గించుకుంటా అన్ని స్కీమ్లు కూడా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ కూడా మన బ్యాంకర్స్ తో మాట్లాడి 2 లక్షల రూపాయలు అయితే రుణమాఫీ చేసినో అతి త్వరలో వీలుంటే పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ రాకంటే ముందే రైతు భరోసా ఇచ్చి రైతు రుణమాఫీ కూడా చేసే విధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి చెప్తాము. అది కూడా కాకుండా విద్యాపరంగా వైద్యం పరంగా అన్ని విధాలా కూడా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి. విద్యాపరంగా కూడా వెనుకబడిపోయాను, వైద్య పరంగా కూడా వెనుకబడిపోయాను. దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఏ విధమైన మనం ఎట్లా అయితే ముందుకు పోగలుగుతాం. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా విద్యనే ముఖ్యం. విద్య ఒకటి కరెక్ట్గా ఉంటే విద్యను కరెక్ట్గా కల్పిస్తే వైద్యాన్ని కరెక్ట్గా ఇస్తే మనకు అప్పు చేయవలసిన అవసరం ఉండదు. ప్రతి ఒక్కరు కూడా సమాజంలో అభివృద్ధి చెందుతారని ప్రభుత్వం ఆలోచించి ఆ దిశగా కృషి చేస్తా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాం. తర్వాత ICDS వాళ్ళ గురించి కూడా మొన్ననే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం జరిగింది. మాతా శిశు సంక్షేమం గురించి దాన్ని కూడా పెద్దపీట వేసి పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలందరినీ గుర్తించి తల్లులు పిల్లలను గుర్తించి పౌష్టికాహారాన్ని కూడా మొత్తం వారికి అందే విధంగా కృషి చేయాలి. పౌష్టికాహారం ఒకటే కాకుండా ప్రీ ప్రైమరీ స్కూల్కి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి దాని గురించి కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇంతకుముందు మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ పెట్టింటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కూడా తీసుకోవాలి. దాని ఉద్దేశం ఏంటంటే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఖచ్చితంగా వాళ్ళకు స్కూల్కి ఓరియంటేషన్ తీసుకొని రావాలి, తర్వాత వాళ్ళకి చదువు నేర్పాలి. బేసిక్స్ మొత్తం ఇక్కడ స్కూల్లో జాయిన్ కాకుండా ముందే బేసిక్స్ నేర్పాలి అని చెప్పేసి పౌష్టికాహారం ఇస్తే గుడ్లు ఇస్తే బాలామృతం ఇస్తే పొండి ఆడకపోతే ఇంటికి పోయంటే లాభం లేదు. పిల్లలను సెంటర్లో కూర్చోబెట్టి టైమింగ్స్ మెయింటైన్ చేసి వారికి విద్యాపరంగా ఖచ్చితంగా ఎంతో కొంత బేసిక్స్ నేర్పవలసిన బాధ్యత అందరి అంగన్వాడీ టీచర్ల మీద ఉందని చెప్పేసి మరొకసారి మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఇక ఇంకోటి ఇంతకుముందు సర్పంచ్లో కూడా చెప్పుకోకుండా ఎంపీటీసీ దగ్గరికి వచ్చినది కాదు, మళ్ళా కొత్త బాడీ వచ్చే వరకు కూడా మనకు గెలిపించిన అధికారంలో ఉన్నారు, ప్రతిపక్ష పాత్ర పోషించాలి. మీరు ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని పోవాలని చెప్పేసి, కాకపోతే ఇంకేమైనా పెద్ద సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి నెరవేర్చే విధంగా కృషి చేస్తామని చెప్తూ ఉపాధి హామీ ఇంతకుముందు చెప్పడం జరిగింది. ప్రజలకు పర్మనెంట్ గా పనికొచ్చే పనులే చేపడితే మంచిగా ఉంటుంది. లేకుంటే ఏదో టైంపాస్ చేస్తే మనము పూడిక తీస్తే పూడిక ఏం కనిపించేది కాదు, రికార్డ్ అయ్యేది కాదు. ఆ తర్వాత ఏది పెబుల్ బండింగ్, ట్రాక్ బండింగ్, రాళ్ళు తీసిపెట్టుడు, ఇది ఎప్పుడు 2005లో ఉపాధి హామీ రావడం జరిగింది. 2005లో మా జీవన్ పటేల్ నడుపుతున్నాడు పత్రికా విలేకరి. అప్పుడు గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా అదే జరిగింది. దానికి సోషల్ యాక్టివిటీ పెట్టి మేము ఎంతో ఖండించినాం. ఈ రాక్ బండింగ్ కాదు, అదే రాళ్ళు ఇక్కడ తీస్తారు, అదే రాళ్ళు ఇక్కడ తీస్తారు. సౌమ్య మిశ్రా అనే IAS ఆఫీసర్ ఒకసారి సోషల్ ఆడిట్కి వచ్చిండే ఇక్కడ నారాయణగేడ్కి. అప్పుడు నేను జడ్పీటీసీ ఉంటే సోషల్ ఆడిట్ వచ్చినప్పుడు అప్పుడు ఏం చెప్పిందంటే అది మొత్తం బిల్లు చాప గ్రామం అక్కడ ఇంకా కొన్ని గ్రామాలు చాపతో పాటు ఇంకొన్ని గ్రామాలు విజిట్ చేసి రాళ్ళు వేయడం, ఎందుకంటే రాళ్ళు వేరే కార్యక్రమం మొత్తం ఎంత రికార్డ్ అయిందంటే కోట్ల రూపాయలు దాంట్లో రికార్డ్ అయింది. ఈ పెబుల్ బండింగ్, రాక్ బండింగ్ అని రాళ్ళు రాతి కట్టలకి ఏం చేస్తారు, రాళ్ళు ఇక్కడ రాళ్ళు తీస్తారు, ఇక్కడ వేస్తారు, మళ్ళీ అవే రాళ్ళు ఇక్కడ తీసి మళ్ళీ ఇక్కడ వేస్తారు. కొత్త పని అయింది ఏం లేదు. అయితే మేము నవ్వుకుంటామన్నది ఇన్ని కోట్లు రికార్డ్ అయినాయి, రాళ్ళు మొత్తం లెక్క పెడితే కూడా అన్ని కోట్లు లేవు అని చెప్పింది ఆమె. అన్ని కోట్ల రాళ్ళు లేవు, కానీ కోట్ల రూపాయలు సహా అయిపోయినాయి.
అని కాబట్టి నేను చెప్తున్నా అదే కోట్లు పెడితే ప్రతి వ్యవసాయ క్షేత్రానికి ప్రతి గ్రామంలో కూడా పర్మనెంట్ రోడ్డు చేసుకోగలుగుతుంది మనం. తర్వాత ఇంకుడు గుంతలు చేసుకోగలుగుతుంది, రైతులకు ఉపయోగపడే విధంగా, గ్రౌండ్ వాటర్ పెరిగే విధంగా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి దాంట్లో ఎన్ఆర్ఈ చేస్తే 240 340 ఎన్ని వర్క్స్ ఉన్నాయి టోటల్ వర్క్స్? 150 కాదు ఎక్కువ ఉన్నాయి. 264 ఎవరు ఎన్ఆర్ఈ చేస్ ఇక్కడ ఏపీఓ అయిపోయాడు మళ్ళీ. అయితే గ్రౌండ్ వాటర్ పెంచుకునే విధంగా పర్మనెంట్ మనం చేసుకునే విధంగా అటువంటి పర్మనెంట్ పనులు ఈ 262 పనులలో మనకు ప్రజలకు ఏవి పర్మనెంట్ గా ఉపయోగానికి వస్తాయో అటువంటి ట్రెంచింగ్ ఉన్నది. ఇంకా వాటర్ డైవర్షన్ కెనాల్స్ ఉన్నాయి, అవి సారవంతమైన భూములు పాడు కాకుండా అటువంటి కెనాల్స్ అటువంటి పెట్టుకుంటే మట్టి సారవంతం మట్టి కొట్టుకోకపోకుండా అటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. తర్వాత ఇంకొకటి వాటర్ షెడ్ స్కీమ్స్ కూడా ఉంటాయి. వాటర్ షెడ్ స్కీమ్స్ లో ఉన్నటువంటి పనులు కూడా టేకప్ చేస్తే ఎంతో మందికి ఉపయోగపడతాయి. అట్లాంటివి కాకుండా మళ్ళా ఎన్ఆర్పీ చేసుకో చెట్లు పెంచే కార్యక్రమం ఉన్నది. ఇది ఒకటే కాకుండా హరితారం కాకుండా చెట్లు పెంచే కార్యక్రమం ఉన్నది. ఎన్ఆర్పీ నర్సరీ ఉద్దేశం అదే. మనకి ఇప్పుడు డీఫారెస్టేషన్ అంటే అటవీలో చెట్లు కొట్టి 33% మనం అటవీ ఉండాలి. అట్లాంటిది కాకుండా ఉన్న చెట్లు మొత్తం కొట్టేస్తున్నారు. కొట్టేసి ఏదో మనము హరితారంలో పెట్టిన మొక్కలు ఒక 30% 40% కూడా అవి అతుక్కుంటలేవు, పెరుగుతలేవు. కానీ అదే 20 సంవత్సరాల కింద పెంచిన చెట్లు మొత్తం నరికేస్తున్నారు, కొట్టేస్తున్నారు. కాబట్టి ఇది వాతావరణ అసమానతలు, కాబట్టి వర్షం టైంకు రాకపోవడము, రైతులకు నష్టం, కాలం ముందుకు పోవడం ఇటువంటివి అనేవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేస్తే 100% మనం సక్సెస్ కాకుండా కనీసం 75% అన్నా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది కష్టపడితే అని చెప్తూ ఏ డిపార్ట్మెంట్ అన్నా కానీ ఏ స్కీమ్ అన్నా కానీ ఏదన్నా కానీ 100% అంటే ఇక భగవంతుడు కూడా అది చేయలేడు. కాబట్టి 100% మనం అని అనుకోని టార్గెట్ పెట్టుకొని చేస్తే ఒక మన గ్రామాన్ని మన సమాజాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతామని చెప్తూ ఇంకా ఏ సమస్యలు ఉన్నా మండల అభివృద్ధి అధికారుల దృష్టికి కానీ తర్వాత తహసీల్దార్ గారికి కానీ మా ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ తీసుకొని వస్తే ఎవరితో సాధ్యమైంది వాళ్ళతోని విడతల వారీగా అన్ని కూడా మేము అన్ని సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తామని చెప్తూ ముగిస్తున్నాం. దినోత్సవం ఉన్నది. ప్రతిసారి ఏం చేస్తున్నాడు ఇది ఒక వార్త రాయండి జర. మహిళా దినోత్సవం ఏం చేస్తుంది, వాళ్ళు టీచర్స్ పిఆర్టీ వాళ్ళు మహిళా దినోత్సవం చేసుకుంటుంది. టిఎఫ్టీ వాళ్ళ డిఫరెంట్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు ఎవరిది వాళ్ళు మహిళా దినోత్సవం చేసుకుంటుంది. తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మహిళా దినోత్సవం చేసుకుంటుంది. అంగన్వాడీ వాళ్ళు ఐక్యం. కాబట్టి నేను ఈసారి ఒక ఇనిషియేషన్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద ఒక ఇనిషియేషన్ తీసుకున్నా. దానికి అన్ని డిపార్ట్మెంట్ల మహిళలు అందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ మనం కన్వెన్షన్ సెంటర్లో 8th రోజు పండగ ఉంది, శివరాత్రి రోజు అని చెప్పేసి ఇవాళ కలెక్టరేట్ లో కూడా 7th రోజు చేస్తున్నారు. వేరే జిల్లాలో కూడా 7వ తారీఖు రోజు నిర్వహించుకుంటున్నారు. 7వ తారీఖు రోజు మనం కన్వెన్షన్ సెంటర్లో డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ దగ్గర అన్ని డిపార్ట్మెంట్లో టీచర్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఐకేపీ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఐసిడిఎస్ కానీ అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా దీన్ని పార్టిసిపేట్ చేసి మహిళా దినోత్సవాన్ని గ్రాండ్గా జరుపుకుందాం. తర్వాత మహిళా సమాజాన్ని ముందుకు తీసుకొని పోదాం. గతంలో ఆడపిల్లలు అంటేనే వివక్ష ఉండే. ఆడపిల్లలను చదివిపియాలి, స్కూల్కి పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడుతుంది. అట్లాంటిది రోజు మొత్తం ఆడపిల్లలే టాపర్స్ అయిపోయారు. మగపిల్లల కంటే ఆడపిల్లలే టాపర్స్, ఐఏఎస్ ఐపీఎస్ మొత్తం వాళ్ళే అవుతున్నారు. అన్ని ప్రభుత్వ అధికారులలో కూడా అందరు వాళ్ళే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళని ఇంకా ప్రోత్సహించి భారతదేశ సమాజ నిర్మాణంలో వారి పాత్రను ఇంకా పెంచే విధంగా వారికి అన్ని విధాల మనము సహకరించి వారి అభ్యున్నతికి, ఇంకోటి ఎంపవర్మెంట్, వాళ్ళకి ఎప్పుడు కూడా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏది పురుషులతో సమానంగా వాళ్ళు కూడా అన్ని అధికారాలు అన్ని విధాల అభివృద్ధి చెందే విధంగా, సొంతంగా బతికే విధంగా వారికి కూడా స్కీమ్స్ మనము
సమాజం తీసుకొని వచ్చి సొసైటీలో ఆర్థికాభివృద్ధికి కృషి చేసే విధంగా వారిని ప్రోత్సహించాలని చెప్పేసి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 7వ తేదీ రోజు ఒక రోజు ముందుగానే 11 గంటలకు కన్వెన్షన్ సెంటర్ లో స్టార్ట్ చేసి మీరు అడ్వైజ్ చేయండి. ఇంకేమైనా మహిళలు ఏమైనా ఉంటే కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇంకేమైనా క్విజ్ కాంపిటీషన్స్ కానీ ఇంకేమైనా ఇప్పుడు స్పోర్ట్స్ పెట్టుకోవడానికి మనకు టైం లేదు కాబట్టి ఇది ఫస్ట్ టైం ఆలోచించిన అందరినీ ఒక తాటి మీద తీసుకొని వచ్చి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ ఇంకోటి అన్ని డిపార్ట్మెంట్లో కూడా నేను కోరుకున్నది ఏంటంటే మీరే మీ డిపార్ట్మెంట్ తరఫున ఎవరు బాగా పనిచేస్తున్నారో మీరే గుర్తించి వాళ్ళు మాకు సూచిస్తే వారికి కూడా మేము ఫెలిసిటేషన్ చేస్తామని చెప్తూ అందరూ ఖచ్చితంగా మీరు హాజరై ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నాం.